ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పిన స్టాక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ చెప్పాను, యాత్ర ఆన్లైన్ లిమిటెడ్ ఆ స్టాక్ కూడా చెప్పాను. అదేమో చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఏమో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో కరెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయిపోయిందని, దీన్ని బ్రేక్అవుట్ చేస్తే ట్రేడ్ చేయొచ్చని, ఈ విధంగా ట్రేడ్ అవుతుందని చెప్పాను. ఒకవేళ కానీ ఈ లెవెల్ క్రాస్ చేస్తే హెవీగా డ్రాస్టిక్ మూవ్మెంట్స్ అని చెప్పాను. కానీ దురదృష్టవశాత్తు దీని లోపల ఇది ట్రేడ్ అయింది. చూడండి, నిన్న 23rd లోపలే ట్రేడ్ అయిపోయింది. చూసారా, ఇక్కడ లోపలే ట్రేడ్ అయిపోయింది. గమనించారా మీరు ఫ్రెండ్స్? విషయం ఏంటంటే మరలా కూడా ఈరోజు కూడా మనకి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ ట్రెండ్ లైన్ని క్రాస్ చేయాలా ఫ్రెండ్స్? చూడండి, ఈ లెవెల్ దగ్గర ఉంది కదా, ఫ్రెండ్స్. మరలా కూడా ఇది నేనేం చెప్పానంటే, ఒకవేళ కానీ ఈ లెవెల్ ఇక్కడ కానీ ఈ లెవెల్ కానీ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, చెప్తాను చూడండి, బొమ్మ గీయడం ద్వారా చెప్తాను. ఈరోజు కూడా మళ్ళీ అవకాశం ఉంది. చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదిగో ఈరోజు ఇలా హెవీ క్యాండిల్తో క్రాస్ చేసి ఎంట్రీ తీసుకోకండి. ఇక్కడికి వచ్చి 104.4 దగ్గరకు వచ్చి కన్సాలిడేషన్ మినిమం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టిన తర్వాత, కన్సాలిడేషన్ జరిగిన తర్వాత పర్ఫెక్ట్గా ఆ 104 ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా ₹1 నుంచి ₹1.5 దాకా ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నిన్న మనం అనుకున్న విధంగా ఇది ట్రేడ్ కాలేదు, అర్థమవుతుందా? ఒకవేళ సమ్టైమ్స్ రేపు ఈరోజు కానీ ఒకవేళ కానీ ఈ లెవెల్ 106.11 కానీ క్రాస్ చేసిందంటే మాత్రం, క్రాస్ చేసిన వెంటనే ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ₹106.11 ఎంట్రీ తీసుకుంటే చక్కగా కనీసం ఒక ₹2 ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం. ఈరోజు కూడా ఒకవేళ కానీ ఈ లెవెల్ మధ్యలో కానీ ట్రేడ్ అయితే మాత్రం, ఇక్కడ లోపలే ట్రేడ్ అయింది అనుకోండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడిక్కడే ట్రేడ్ అయింది అనుకోండి, తీసుకోవద్దు ఫ్రెండ్స్, అది లాస్ అయిపోతుంది. కనుక తీసుకోవద్దు, కనుక ఎంట్రీ ఇవ్వకండి. ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఈ 106.11ని 104.11 ఎప్పుడైతే క్రాస్ చేసిందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, కానీ సగం తెలిసి సగం తెలియకుండా ఎంట్రీ తీసుకోకూడదు. తర్వాత యాత్ర ఆన్లైన్ అటువంటి స్టాక్ని నేను చెప్పడం జరిగింది. ఇది కాదు, ఈ స్టాక్ కాదు, ఈ స్టాక్ని మీరు గమనించారా? నేను ఏం చెప్పాను మీకు? ఇది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉందండి అని మీకు చెప్పాను. నేను లెవెల్ క్రాస్ చేస్తే అది ట్రేడ్ చేయొచ్చు అని చెప్పాను. అదవుతుందా? ఎంట్రీ తీసుకోవడం చెప్పాను. ఇదొక కప్పు, ఇది కప్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఇది హ్యాండిల్గా తీసుకోండి, హ్యాండిల్గా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక కప్పుగా తీసుకోవచ్చు, కప్పు లెక్క కూడా మనం చేసుకోవచ్చు దీన్ని. అర్థమవుతుందా? ఇది ఫుల్గా బయింగ్ స్ట్రెంత్లోకి వచ్చింది ఫ్రెండ్స్. బయింగ్లో ఉంది కనుక వాల్యూమ్ కూడా ఎంట్రీ ఇచ్చేటప్పుడు మినిమం 5 lakhs వాల్యూ చూసుకొని 5 నుంచి 10 lakhs మధ్య ఎనీ వాల్యూమ్ సరిపోద్ది, వాల్యూమ్ ఉండాలా. రేపు కానీ హెవీ క్యాండిల్ కానీ ఇక్కడ ఇక్కడ క్రాస్ అవుట్ చేసిన తర్వాత కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు కన్సాలిడేషన్ జరుగుద్ది. కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఈ లెవెల్ క్రాస్ చేయకుండా ఉంది అనుకున్నప్పుడు ఎంట్రీ తీసుకోండి, ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఇలా క్రాస్ చేస్తుంది కదా, ఇలా క్రాస్ చేసేస్తుంది కదా, ఈ కిందకు వచ్చే క్రమంలో ఈ లెవెల్లో క్రాస్ చేసి వచ్చేస్తుంది. అప్పుడు ప్రాబ్లం అయితే అసలు అప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. అప్పుడు ఈ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా ట్రేడ్ అనేది రకరకాలుగా అవుతుంది కనుక ట్రేడ్ని మనం ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయకుండా ఏది మనకు రాదు. ప్రాక్టీస్ చేస్తేనే ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలని తెలుస్తుంది. దానికి ఒక పద్ధతి, క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది కనుక దాన్ని ట్రేడ్ చేసే విధానం. నేను నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా రేపటి దినాన మీరు మంచి ఒక ట్రేడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి,
మన నోటిఫికేషన్ మీరు పొందుకోవాలంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. నేను రోజు రేపటి దినాన ఏ విధంగా ఏ స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ పెడుతున్నాను కనుక ప్రతి ఒక్కరు చూసి దీన్ని చూసి మీరు ఈ స్టాక్ మార్కెట్ మీద మీరు అనుభవం పొందుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.